వంశీకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ సురేష్ గారు. ఎస్. సో మావిగన్, హౌ ఈజ్ ఇట్? ఆయనకి ఏదో పని లేక ఆయన చెప్తే మీరేంటి సార్ మళ్ళీ హౌ ఈజ్ ఇట్ అంటారు? అంటే తమిళ్లో మీరు సోషల్ మీడియా ఫాలో అవుతా ఉంటే ఆయన పేరు చెప్పిన దగ్గర నుండి ఎన్ని బూతులు వినాల్సి వచ్చిందో సార్. ఒకసారి అంటే కొంతమంది ఇప్పుడే చూస్తున్న వాళ్ళకి, లేకపోతే మావిగన్ అంటే ఎంఏలో మచిలీపట్నంలో ఫస్ట్ 2 letters ఎంఏ అట, విజయవాడలో ఫస్ట్ 2 letters విఐ అట, గుంటూరులో ఫస్ట్ 3 letters జియుఎన్, మావిగన్ అని చెప్పేసి ఆ చివరిలో గన్ ఉంది కాబట్టి నన్ను మళ్ళీ నేను గుర్తొస్తాను అని చెప్పేసి కావాలంటే మార్చుకోవచ్చు అని ఒక సలహా ఇచ్చారు. ఇది ప్లాన్ బి అట. గొడ్డలి అంటే ఆయనే గుర్తొస్తాడు సార్. సరే, అది ప్లాన్ బి అట. మరి ప్లాన్ ఏ ఏంటో నాకు తెలియదు. మీకు ఫెయిల్ అయింది కదా సార్ ఆల్రెడీ. ఓకే ఓకే. ప్లాన్ ఏ 3 రాజధానులు ఆల్రెడీ ఫెయిల్ అయింది కదా. సో ఇప్పుడు ప్లాన్ బి. సో ఇప్పుడు 2029 కి ఎజెండా, ఇప్పుడు ఎలక్షన్ ఎజెండా అదేనా ఆ రాజధాని విషయంలో అనుకోవచ్చా సార్? ఇప్పుడు 2029 కి ఎజెండా లేదంటే ఇంకేదన్నా అంటే ఈ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఆ పార్లమెంట్ లో జరిగేటటువంటి చారిత్రాత్మక ఘట్టాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్. ఈరోజు గంటన్నర ఏమో కూర్చున్నాడు కదా సార్. నేను మా అక్క వరలక్ష్మి గారి మాటలు ఇప్పుడు విన్నాను, గతంలో కూడా ఆవిడ గురించి చాలా విన్నాను. ఒక్క 10 నిమిషాలు వరలక్ష్మి గారికి సమాధానం చెప్పమన్నాడు జగన్మోహన్ రెడ్డిని. 10 నిమిషాలు ఆవిడ అడిగే ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పమనండి. మావిగన్ను ఇంకేందేందో అన్నాడు సార్ వెరైటీగా. చంద్రబాబు నాయుడు గారికి క్రెడిబిలిటీ లేదట, ఈయనకు మాత్రమే భూప్రపంచం మీద క్రెడిబిలిటీ. సో ముందుగా సార్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాపం యాపొద్దు కడపలోని పులివెందులకి చేపలు రొయ్యల షాపులు వస్తాయనని యాపొద్దు అనుకోనట్లుగా నేను కూడా యాపొద్దు అనుకోలా. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 40 పక్షాలు జేజేలు కొట్టి లోక్సభ సాక్షిగా చరిత్ర తిరగరాస్తారని యాపొద్దు అనుకోవాలా. నేను కూడా ఏదో ఒకటి పార్టీ మనల్ని అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చేసి అమరావతి ఆంధ్రుల రాజధాని అని చెప్పేసి తీర్మానిస్తాయని. అయితే ఒక పార్టీ మాత్రం వెళ్ళిపోయింది. దాని గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు ప్రకృతి కూడా తోడవుతుంది సార్. ధర్మం వైపు పోరాటం ఉంటే దేశమే కదిలొస్తుంది అని చెప్పేదానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ ఈరోజు పార్లమెంట్ సాక్షిగా జరిగింది. భారత పార్లమెంట్ సాక్షిగా సార్ అదే జరిగింది. ఈరోజు 5 ఏళ్ల అణిచివేత, 1000 రోజుల కన్నీటి పర్యంతం, ముళ్ల కంచెలు, పోలీస్ బూట్ల చప్పుడు, సొంత ఊర్లో తిరగాలంటే ఐడి కార్డులు చూపించుకుని తిరగాల్సినటువంటి పరిస్థితి, గుడికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు అన్నిటినీ తట్టుకుని నిలబడ్డ అమరావతి అనే అక్షరం నేడు భారత పార్లమెంట్ రికార్డులు సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. కానీ ఒక పార్టీ మాత్రం ఉన్నటువంటి 4 ఎంపీలు పాపం పరారయ్యారు సార్. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడన్నా మాట్లాడుతుంటే కాండ్రించి ఉమ్మేస్తా ఉన్నారు జనం. ఏం మాట్లాడతారు సార్? ఇప్పుడు ఏంటి అది ఏం మాటలు సార్? రామారావు నువ్వు ఏ ప్రాంతానికి సంబంధించినోడివి? నువ్వు ఏ ప్రాంతానికి సంబంధించినోడివి? మీది ఏ ఊరు? రామారావు మీది ఏ ఊరు? రామారావు ఎక్కడ, ఏ ప్రాంతం మీది? ఈ భాష నేర్పాడు, ఎవరు నేర్పాడు నీకు ఇది? ఇప్పుడు ఇందాక ఎంత ఊరు చూడడానికి సిగ్గేంటి? నీ ఊరేదో చూడడానికి సిగ్గేంటి? వరలక్ష్మి గారు ఇచ్చావని అలాంటిది నువ్వు ఊరు చూడడానికి సిగ్గా? నీకు పుట్టినూరు చూడడానికి సిగ్గుపడతావు నువ్వెవడు మాట్లాడటానికి? పుట్టినూరు చూడడానికి సిగ్గు నీకు? ఏ ఊరు? ఏ ఊరు నీది? నేను తిక్కలోనో మంచోడనో చాలా మందికి తెలుసు. ఈ రోజు తిక్కలోనే ఎవడో మధ్యాహ్నం 11 గంటల నుంచి ప్రెస్ మీట్లు చూస్తాను తెలుస్తా ఉంది. మధ్యాహ్నం 11 నుంచి ప్రెస్ మీట్లు చూస్తా తెలుస్తుంది. నీ ఊరు ఊరేది? నీ ఊరేదో చెప్పగలవా? ఊరు చెప్పగలవా? మరి ఆవిడ ఎన్ని ఎకరాలు ఇస్తే నీకెందుకు? వరలక్ష్మి గారు ఎన్ని ఎకరాలు ఇస్తే నీకెందుకు? నీ ఊరితో నాకు పనేంట? వరలక్ష్మి గారు ఎన్ని ఎకరాలు అమరావతికి ఇస్తే నీకెందుక? నువ్వెందుకు అడిగావు? ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉండలేదా నువ్వు? ఎకరం ఇచ్చా నాకు, ఎకరం ఇచ్చానని చెప్పి దమ్ముగా అడిగింది.
నీకు ఊరు చెప్పడానికి సిగ్గు, నువ్వు కూడా మాట్లాడతావా? నువ్వా మాట్లాడేది అమరావతి గురించి? వస్తారు జనాలు పక్కకి వెళ్తే, బయటికి వెళ్తే నువ్వు మాట్లాడాలి, ఇక మేము వినాలి. మీ మీదే వస్తున్నారు, సిగ్గుండాలా 10 రెట్లు వస్తున్నారు. మాట్లాడడానికి? మీ నాయకుడికి సిగ్గుండాలా? మీకు ఇంకా అయినా కూడా. ఎవరికి మెంట్లో వాడు ఉదయం 11 గంటల నుంచి ప్రెస్ మీట్లు చూస్తామని తెలుస్తా ఉంది. ఆ మెంట్లోడి చెప్పటం మావి గన్నని మీరు చెప్పో చంద్రబాబు నాయుడు గారు ఓహో అంటవా? సిగ్గుండాలా? ఊరి పేరు చెప్పడానికి నీకు తప్పు లేదు. నీకు సిగ్గు వస్తా ఉంది. నువ్వు కూడా ఏం మాట్లాడతావు? సిగ్గంటూ వస్తా ఉందా? నువ్వా మాట్లాడేది అమరావతి గురించి? ఈ రోజు దేశంలో ఉన్న పార్టీలన్నీ ఏకతాటి మీదకి వస్తే 4 ఎంపీలను పెట్టుకొని పారిపోతారా? దేశం మొత్తం సంతోషంగా ఉంటే కళ్ళు చూడలేరా? దేశం మొత్తం దమ్ముగా ఉంటే కళ్ళు చూడలేరా మీరు? దేశం మొత్తం సంతోషంగా ఉన్నారు, ఈ రోజు చూడలేకపోతా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ ఎంపీలు తీర్మానానికి బిల్లుకి తేడా ఏందో రామారావు? తీర్మానానికి బిల్లుకి తేడా ఏంటో చెప్పు. తీర్మానం ఎక్కడ చేస్తారు, బిల్లు ఎక్కడ చేస్తారు చెప్పు ఒకసారి. మాట్లాడు. నేను అడిగాను, నేను చెప్తా. ఇందాక చెప్పారు కదా సురేష్ గారు, మీ బొత్స సత్యనారాయణ తెలుసా? మండలి ఎందుకు పెట్టలేదు? మండలి ఎందుకు పెట్టలేదు? ఏం చేస్తారు మండలి పెడితే? మండలిలో ఏం చేస్తారు? 11 మంది అసెంబ్లీకి రమ్మను. బాల మేధావినో జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద మేధావినో చాలా మందికి తెలుసు. తీర్మానానికి బిల్లుకి తేడా ఏంటో చెప్పు. తీర్మానానికి బిల్లుకి ఏమైనా తేడా ఏంటో చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానానికి బిల్లుకి తేడా ఏంటో చెప్పగలవా? జగన్మోహన్ రెడ్డి గారు వరలక్ష్మి గారికి సమాధానం చెప్పాలంట. నీకు వరలక్ష్మి గారితో మాట్లాడే దమ్ము మాటలు ఉంచి వరలక్ష్మి గారి సమాధానం మాట్లాడుతున్నారు మీరు. అని చెప్పి డిబేట్లకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నలు చెప్పే దమ్ముందా? అసలు చెప్పలేవు. ఎంత పొలం ఇచ్చావని ఎట్లా అడిగావు? ఎంత పొలం ఇచ్చావని ఎలా అడిగావు? నీ ఊరు చెప్పలేనోడివి వరలక్ష్మి గారిని ఎలా అడిగావు నువ్వు? ఆవిడైతే అడుగుతావా? నీ ఇష్టమా? నీ ఊరు చెప్పడానికి సిగ్గటం వచ్చిందా నీకు? చెప్పు ఊరేదో. అడుగు సురేష్ గారు తెలుసు. నీ ఊరేదో చెప్పు. అడుగు సురేష్ గారు. ఇంకొకటి గురించి నేను అడగాలి, మళ్ళీ ఇంకొకరిని అడగాలి నీ గురించి. సురేష్ గారు మాట్లాడదాం అనుకున్నా ఈ రోజు. చాలా కూల్ గా మాట్లాడుతున్నా ఈ రోజు. చూస్తున్నారు, చూస్తున్నారు. 40 పార్టీల్లో మేము కూడా ఒక పార్టీ. మిమ్మల్ని చూస్తా ఉన్నారు ఈ రోజు. మిమ్మల్ని చూసే ప్రతినిధుల మీద ఉమ్మేసేది ఏంటే? బాగుపడతా ఉంటే ఆగండి. ఫెరోషియస్ గా నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఎంత వాయిస్ తో అయినా కానీ ఫెరోషియస్ గా మాట్లాడిన ఇబ్బంది లేదు. లాంగ్వేజ్ మాత్రం కొద్దిగా అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఎవరైనా కానీ, ఓకేనా? ప్రతినిధుల మీద ఉమ్మేస్తారట, అదే మాట్లాడతారా? మిమ్మల్ని పర్సనల్ ఆ మాట కరెక్ట్ కాదులే కానీ మిమ్మల్ని పర్సనల్ గా అయితే మిమ్మల్ని పర్సనల్ గా అన్నది కాదు. ఆ మాట కరెక్ట్ కాదు కానీ అది జనరల్ గా అన్నది. అది మిమ్మల్ని పర్సనల్ గా అన్నది కాదు. అది ఆ పదం వాడకుండా వంశీ గారు ఒక్క నిమిషం. వంశీ గారు రామారావు ఒక్క నిమిషం. వంశీ గారు మీరు జనరల్ గా సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయి ఉంటారు. మీరు జనరల్ ఒక్క నిమిషం. ఓకే రైట్, క్యారీ ఆన్ ప్లీజ్. వంశీ సార్, ఇప్పుడు లోక్సభ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైజం సార్. ఇది రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం అనుకుని ఆ పార్టీ ఉన్నటువంటి 4 ఎంపీలు మరోసారి నిరూపించుకున్నారు. లోక్సభలో కీలక బిల్లు సార్,
చర్చ జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక బిల్లు చర్చ జరుగుతుండగా దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ మద్దతు తెలిపితే వీళ్ళు తెలపాల్సింది పోయి సభ నుంచి వాకౌట్ అంటారా? ఏది ఈ లిక్కర్ స్కామ్ నిందితులు అబద్ధాలతో ప్రవచనాలు చెప్తారా ఈ లిక్కర్ స్కామ్ నిందితులు? సార్, చిత్రం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం కేవలం బెయిల్ మీద ఉన్న మిథున్ రెడ్డి ఈయన అడ్డం పెట్టుకుని వైకాపా అబద్ధాల రాజకీయం నడిపించే ప్రయత్నం చేసింది. సో ఇంకోటి ఏంటంటే సార్, సభలో వాస్తవాలను పక్కన పెట్టి పచ్చి అబద్ధాలు సభ్యులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు మిథున్ రెడ్డి గారు. ఆ తర్వాత తన సహచర ఎంపీలతో కలిసి బయటికి నడిచారు. సార్, సీఎం రమేష్ గారి మీద వ్యక్తిగత దోషణకు పాల్పడి సభలో సభాపతితో చివాట్లు తింటాం మనం ఒకసారి గమనించాలి సార్. ఇట్లాంటి వీళ్ళు ఈరోజు 40 పార్టీలు మద్దతు ఇస్తే వీళ్ళు మాత్రమే బయటికి వెళ్ళిపోయారు. అమరావతి అంటే ఎందుకు సార్? ఉనికెందుకు? ఆంధ్రుల కలల రాజధాని అమరావతి గురించి పార్లమెంట్ చర్చ మొదలవగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల్లో వణుకు మొదలైంది. అమరావతి అభివృద్ధిపై జరుగుతున్న సానుకూల చర్చను తట్టుకోలేక, దాన్ని అడ్డుకునే ధైర్యం లేక చివరికి తోక ముడిచి సభ నుండి బయటికి వచ్చేయడం మనం అందరం కూడా చూసాం. రాష్ట్ర అభివృద్ధిపై చర్చ జరుగుతుంటే పారిపోవడం ఏంటి సార్? ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే పారిపోవడం అంటే. వీళ్ళకి మా గురించి మాట్లాడాలా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు ఆయన ఏమంటారు సార్? 15 ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్కి 11,000 రూపాయలు ఖర్చు ఎందుకు చేశారు స్క్వేర్ ఫీట్గా? నీ సంసారం కోసం విశాఖపట్నం రిషికొండలో చదరపు గడుక్కి 15,000 రూపాయలు ఖర్చు చేశావు. అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి రాజధానికి 5,000 రూపాయలు అడిగి ఖర్చు పెట్టారు సార్. ఓచుకోలేకపోతే ఎలా సార్? అనవసర ఖర్చుల గురించి నువ్వు మాట్లాడుతుంటే సిగ్గా ఉంది జగన్మోహన్ రెడ్డి. తమరు సుందర ముఖారవిందంపై సర్వే రాళ్లపై వేసుకునేందుకు 750 కోట్లు ఖర్చు పెట్టారు. తమరి ముఖం పట్టాదారు పాస్ పుస్తకాలపై ముద్రించడానికి 25 కోట్లు ఖర్చు. కార్యాలయాలకు 2,000, ఈ టిట్కో ఇళ్ల రంగులకి 7,000 కోట్లు, బెడ్ పఫ్లకు 3,000 కోట్లు, తమరి కొంప చుట్టూ ఉన్నటువంటి ఫెన్సింగ్ కి 12,000 కోట్లు. మీరా ఈరోజు మాట్లాడేది అనవసరపు ఖర్చు గురించి? చదరపు అడుగు 11,000 రూపాయలు పడుతుందా? నువ్వు చెప్పటం, మీ బ్యాచ్ మొత్తం దాన్ని విష ప్రచారం చేయటం. ఈ యోగాంధ్రాకి 360 కోట్లు అయినాయి అంటాడు ఈ పెద్ద మనిషి. అయిందని సార్ 18 కోట్లు, అది కూడా సెంట్రల్ ఫండ్. ఈయన కట్టిన రిషికొండకి ఎంత అయినాయి? ఈయన వేసినటువంటి సర్వే రాళ్ల మీద 750 కోట్లు ఎవరి సార్? పాస్ పుస్తకాల మీద 25 కోట్ల రూపాయలు ఎవరి సార్? కార్యాలయాలకి, టిట్కో ఇళ్లకి 7,000 కోట్లు, కార్యాలయాలకి 2,000 కోట్లు, ఎక్పఫ్లకి 3 కోట్లు. ఇవన్నీ ఎవరు సార్? ఎవరి డబ్బులు ఇవన్నీ? అవన్నీ మాట్లాడ్డా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో 5,000 చదరపు అడుగుకి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. దానికి మాత్రం ఈయనకు అనవసరపు ఖర్చులు అంటాడు. ఈయన పెట్టినవన్నీ ఈయన తిరుపతి పోవాలంటే భార్య భారతీరెడ్డి గారిని విజయవాడలో ఎక్కించుకొని బేగంపేటలో డ్రాప్ చేసి ఆ బేగంపేట నుంచి మరి తిరుపతి వెళ్తాడు. దాన్ని అంటారు అనవసరపు ఖర్చు అని. సో ఇవన్నీ ఈ రోజు జరుగుతున్నటువంటి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చారిత్రాత్మక ఘట్టాన్ని దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి ఈ డ్రామాలు అనమాట. ఎలా టైం పాస్ చేయాలి, ఎలా డైవర్ట్ చేయాలి. మావి గన్ అని నేను చెప్తాను, నేను చెప్పగానే మీరు రెచ్చిపోండి అని చెప్పేసి ఈ బ్యాట్కి ఇంచి అవటం, ఈ మావి గన్ అని చెప్పటం. ఈయన మావి గన్ను ఏంటి సార్? అది మైండ్ ఉందా? మైండ్ లేక చెప్తా ఉన్నాడు. ఆ మావి గన్ను, ఆ గన్ను, ఈ గన్ను, ఈ గొడ్డలని పెట్టుకోండి, మావి గొడ్డలి అని. కదిరి గొడ్డలని పెట్టుకోవాలి ఈయన. ఈ గన్నులు గొడ్డలే, ఇంకేం వేరే లేవు. అమరావతి అంటే దేవతల రాజధాని అని చెప్పేసి మేము గుంటూరులో 3 లెటర్లు కదా మీరు దానికి వదిలేసండి. సో మొత్తానికి అయితే కానీ అన్ని అంశాలు మీరు మాట్లాడేశారు కాబట్టి నేను ఇప్పటికే లేట్ అయింది. పాపం గఫూర్ గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి అమరావతి రైతు ఆవిడ వాళ్ళు పీపుల్ ఆఫ్ ది డే అనాలేమో, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది డే అని ఎలా అయితే మన స్పోర్ట్స్లో అంటామో అలాగే పీపుల్ ఆఫ్ ది డేగా కన్సిడర్ చేయడం తప్పేం లేదని నా అభిప్రాయం. సో గఫూర్ గారు